పేరు? నా పేరు నాగరాజు, మా భార్య పేరు సుజాత. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం ఇంకా వచ్చినాము. నేను 8 ఏళ్ళ ఇంకా సార్ ఫాలోవర్ని. నేను చూస్తూ ఆరోగ్యం బాగా చేసుకున్నాను. మా భార్యకి ఇబ్బందిగా ఉండడం వల్ల ఇక్కడికి తీసుకువచ్చినాను. 4 ఏళ్ళ ఇంకా హాస్పిటల్కి చూపించి మేలు కానందువల్ల టెస్టులు అంతా నార్మల్ వచ్చినాయి. బట్ ఆరోగ్యం అంటూ మేలు కావడం లేదు. దాన్ని ఇంకా ఇక్కడికి వస్తే మనకు మేలు అవుతుంది అని చెప్పి మా భార్యని మోటివేట్ చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చినాను. ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో ఫాలో అవుతుండేదాన్ని నేను ఒక్కడే ఫాలో అవుతున్నాను, మా మిస్సెస్ ఫాలో కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదన్నీ చూసి మా భార్య ఇది బాగుంది, దీనివల్ల నాకు ఆరోగ్యం బాగా అవుతా ఉంది అని చెప్పిన దానివల్ల ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మా అబ్బాయి కూడా వచ్చినాడు ఇక్కడికి. ముగ్గురు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఇక్కడ ఇచ్చే మొలకలు కానీ పుల్కాలు కానీ ఉప్పు లేని ఐటెం ఏదైనా కానీ అబ్బాయి కూడా తినగలుగుతున్నాడు, మేము కూడా తినగలుగుతున్నాము. దాన్ని ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమీ లేదండి. వాళ్ళు ఇచ్చే సజెషన్ 6 ఇస్తారండి. గాలి, నీరు, ఆహారము, మంచి విసర్జన, మంచి వ్యాయామం, మంచి ఆలోచన, మంచి నిద్ర, ఇవ్వండి. ఈ 7ని మనం మైండ్లో పెట్టుకొని ఫాలో అయినామంటే లైఫ్లో హాస్పిటల్కి అంటూ వెళ్ళాల్సిన అవసరం లేదని నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది కాబట్టి నేను 4 ఇయర్స్ ఇంకా ఉప్పు మానేసినాను, 2 ఇయర్స్ ఇంకా నాన్ వెజ్ మానేసినాను. దాన్ని ఇంకా నాకు ఎలాంటి అనారోగ్యం అంటూ రాలేదు. నేను ఒక రోజు కూడా హాస్పిటల్కి అడ్మిట్ అంటూ కాలేదు. అందువల్ల ఇక్కడ బాగుంది కాబట్టి మా మిస్సెస్ ఇంకా తీసుకొచ్చి ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేను, ఇంకా వదిలేయాలి హాస్పిటల్ అని చెప్పి మా భార్య నచ్చి చెప్పిన దానివల్ల మా భార్య ఇక్కడికి వచ్చింది. అదే మా భార్య కూడా ఫాలో అయితే మా భార్య కూడా ఇంకా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, బిల్లలు మింగాల్సిన అవసరం లేదు, మెంటల్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మానేందంటే ఒప్పుకొని ఓకే పదామండి అని చెప్పి ఇద్దరు వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మా భార్య కూడా దీని అంతా తినగలిగి నాకు బాగుంది, నేను ఇంక దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన దానివల్ల మాకు చాలా సంతోషమైంది. దానివల్ల ఇక్కడ ఇచ్చే సార్ గారి ప్రోగ్రాం కానీ మేడం ఇచ్చే మంచి మాట చాలా మంచిదండి. అందరూ ఆరోగ్యం గురించి చర్య తీసుకుంటున్నారు కానీ మేడం చెప్పే మానసికంగా మాత్రం ఎవ్వరూ కేర్ తీసుకోవడం లేదు. మనం ఆరోగ్యానికి శరీరానికి కావాల్సిన తింటే ఆరోగ్యం రాదండి. మేడం గారి చెప్పే మంచి మాట ప్రోగ్రాం వింటే మాత్రం సార్ చెప్పేదానికంటే డబుల్గా ఉంటుంది. మెంటలీగా మనము ఫస్ట్ ప్రిపేర్ అయితేనే సార్ గారు చెప్పేదాన్ని కూడా మనం ఫాలో అయ్యేకి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆనందంగా ఇష్టంతో తినాలే కానీ కష్టంతో బాధతో తింటే మాత్రం అది ఏమీ మనకి బాడీకి సహకరించదు. అందువల్ల మేడం గారు ఇచ్చే మంచి మాట మాత్రం చాలా హైలైట్ అండి. అదేవిధంగా ఇక్కడున్న అందరూ కానీ ఎవరికైనా ఇక్కడ ప్రతి ఒక్కరు మంచిగా మా ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఇక్కడ మనం సహకరించి మనల్ని ఇంత ఆదరించినందుకు సార్ గారికి అయితేనేమి, మేడం గారికి అయితేనేమి, యోగా గారికి అయితేనేమి, మా గోల్డ్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.